చెన్నైలోని టీటీడీ శ్రీవారి ఆలయ పరకామణిలో అవకతవకలకు పాల్పడ్డారు. శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల్లో టీటీడీ ఉద్యోగి కృష్ణకుమార్ చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీ స్వాహా చేశాడు. హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీని ప్రతి నెల 1వ తేదీన తిరుమల పరకామణిలో జమ చేయాలి. అలా తీసుకువస్తూ గతేడాది ఒక నెలలో 6 లక్షల విదేశీ కరెన్సీ స్వాహా చేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నివేదికను టీటీడీ ఈవో శ్యామలరావుకు సమర్పించగా నివేదిక ఆధారంగా సీనియర్ అసిస్టెంట్ కృష్ణకుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. థ్యాంక్ యూ భాగ్య. టీటీడీకి సంబంధించిన హుండీ లెక్కింపులో మరో అవినీతి వెలుగు చూసింది. తాజాగా చెన్నైలోని టీటీడీ ఆలయంలో ప్రతి నెల హుండీ లెక్కింపు పరకామణి జరుగుతుంది. అయితే టీటీడీకి సంబంధించిన ఉద్యోగులు అదేవిధంగా స్థానికంగా ఉండే బ్యాంకు అధికారులు ఈ పరకామణిలో పాల్గొంటారు. అయితే టీటీడీకి సంబంధించిన ఈ ఉద్యోగి కృష్ణకుమార్ అనే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి ఈ పరకామణి చెన్నై శ్రీవారి ఆలయంలో జరిగే పరకామణిలో తన చేతివాటాన్ని చూపించారు. దీనికి సంబంధించిన టీటీడీ విజిలెన్స్ అనుమానం ఇచ్చి నివేదికను సిద్ధం చేసి తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావుకు అందించింది. అయితే కృష్ణకుమార్ గత ఏడాది కాలంగా ఈ పరకామణి లెక్కింపులో విదేశీ కరెన్సీకి సంబంధించిన నోట్లు తస్కరించినట్లు విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. అయితే టీటీడీ హుండింపు లెక్కింపు అయితే చెన్నై ఆలయంలో జరిగిన తర్వాత ఆ లెక్కలకు సంబంధించిన పుస్తకాన్ని సీనియర్ అసిస్టెంట్ కృష్ణకుమార్ టీటీడీకి ఇక్కడ తిరుపతిలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి వచ్చి ఇక్కడ ఎఫ్ఎన్సిఓ ఫైనాన్స్ అధికారులకి నివేదిక ఇస్తారు. అయితే ఈ క్రమంలో ప్రతి నెల హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీ నోట్లను తక్కువగా చూపిస్తూ వచ్చాడు. అయితే దీని మీద అనుమానం వచ్చిన అధికారులు విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు సీక్రెట్ గా దీనిపైన విచారించగా కృష్ణకుమార్ ప్రతి నెల కొన్ని కరెన్సీ నోట్లను లెక్కలో చూపించడం లేదనైతే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఏడాది కాలంలోనూ దాదాపు 6 లక్షలు పైగా కృష్ణకుమార్ తస్కరించినట్టు నివేదికలో ఇచ్చారు. అయితే ఈ నివేదికను టీటీడీ ఈవో శ్యామలరావుకు అందించారు. శ్యామలరావు దీన్ని పరిశీలించిన తర్వాత కృష్ణకుమార్ అవినీతి చేశారని నిగ్గదేల్చిన తర్వాత అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. భాగ్య. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్.